హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైట్ గేమర్ ఎడిట్స్. నేను మీ జగదీష్. సో మీకు ఏ డౌట్ ఉన్నా, సో ఏం ఎఫెక్ట్ కావాలన్నా సరే నాకు జస్ట్ ఒక కమెంట్ చేయండి, నేను దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్, ఇందులో క్లోనింగ్ అనేది ఎలా చేయాలనేది చూపించాను. సో ఫస్ట్గా మనం ఒక వీడియో రికార్డ్ చేసాము ఆల్రెడీ. సో దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకేనా? సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ బిగినింగ్ ఏదైతే వేస్టేజ్ ఉందో అది నేను ట్రిమ్ చేసుకుంటున్నాను. సో ట్రిమ్ చేసుకున్న తర్వాత ట్రిమ్ చేసుకున్న తర్వాత సో ఎక్కడ వరకు నేను అది యాక్టింగ్ చేశాను అనేది చూసుకొని అక్కడ వరకు నేను ఎండింగ్ పాయింట్ చూసుకుంటున్నాను అనమాట. సో అక్కడ ట్రిమ్ చేసుకొని ఏదైతే నేను మళ్ళీ సెకండ్ టైం యాక్ట్ చేశాను. సో క్లోనింగ్ అనేది ఏంటి అంటే, సో రెండు వైపులా అంటే క్లోనింగ్ అనేది ఇద్దరే కాదు, ముగ్గురు నలుగురిని చేసుకోవచ్చు. బేసింగ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఫ్రేమ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. దానికి ఫ్రేమ్ నాలెడ్జ్ అండ్ టైమింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అది లేకుండా మీరు చేసేసి ఎడిటింగ్ చేస్తారంటే అవ్వదు. సో ఇది ప్రస్తుతానికైతే నేను ఓన్లీ ఇద్దరితోనే నేను చేశాను. సో అటుపక్క యాక్టింగ్ అయిపోయిన తర్వాత ఇటుపక్క నేను రియాక్షన్ ఇచ్చాను అనమాట. సో అక్కడ కూడా వేస్టేజ్ తీసేసాను మధ్యలో. ఓకే, సో అక్కడ ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ నేను అదే చేతితో తీసుకున్నాను. సో కింద ఆడియో డిలీట్ చేసేసాను. సో రెండు ఒకదాని మీద ఒకటి మనం ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ క్యూబ్ ఏదైతే పెట్టాడో అది పెట్టే టైము, ఇది తీసుకునే టైం ఒకటే అవ్వాలి. సో దానికి మనం మాస్కింగ్ చేసుకుందాం. కరెక్ట్గా మాస్కింగ్ ఎలా చేస్తున్నాం సరిగ్గా అబ్జర్వ్ చేయండి. సో మాస్క్ అనేది మీద లేయర్కే వేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మాస్కింగ్లో ఏముందో అదే కనిపిస్తుంది కదా మనకి. సో మనం ఇన్వర్ట్ మాస్క్ కొట్టుకోవాలి. ఇన్వర్ట్ మాస్క్ కొడితే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి. ఓకే, లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ క్యూబ్ లేదు కాబట్టి ఎంటీగా కనిపిస్తుంది. ఎందుకంటే రైట్ సైడ్ ఇంకా మనోడు ఎంటర్ అవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు. ఇక్కడ చూడండి డిస్టెన్స్, అదే దానికి దీనికి ఒక తేడా కనిపించింది కదా. లైట్ అదేంటంటే ఇటుపక్క ఉన్నప్పుడు కొంచెం లైట్ అనేది చేంజ్ అయింది. సో అది పెద్ద మ్యాటర్ కాదు, యాక్చువల్గా మ్యాటరే. ఎప్పుడు మనం రియల్గా ఏదైనా ఒక రీల్ కానీ ఒక షార్ట్ ఫిల్మ్ కానీ చేస్తున్నప్పుడు లైట్ అనేది మీరు కన్ఫర్మ్గా చూసుకోవాలి. సో ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ ఫర్ ట్యూటోరియల్ అది షూట్ చేశాను. సో లైటింగ్ అనేది అంత పెద్ద మ్యాటర్ కాదు. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఫెదర్ ఇచ్చుకుంటే సరిపోతుంది, మ్యాక్సిమం కలిసిపోయినట్టే. బట్ ఫెదర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మధ్యలో మనకి అది కనిపించేస్తుంది. కొంచెం జూమ్ చేసి చూద్దాం. చూడండి, అక్కడ చూసారా క్యూబ్ ఉన్నట్టు కనిపించేస్తుంది. సో అది కనిపించకూడదు, ఉన్నట్టు కనిపించకూడదు. మాస్కింగ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, కొంచెం ఫెదర్ తగ్గించుకుని మాస్క్ అడ్జస్ట్ చేసుకొని సో ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ పర్సన్ వచ్చి కూర్చుంటాడో అక్కడి నుంచి మెయిన్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి, సో ఎప్పుడైతే నేను వచ్చి కూర్చున్నానో, నేను వచ్చి చూడండి ఇటుపక్క ఓవర్లాప్ అవ్వకూడదు. ఓవర్లాప్ అయితే మాస్క్ దాటితే మళ్ళీ మనం ఇబ్బంది ఫీల్ అవుతాం. సో మాస్కింగ్ అనేది కూర్చునేటప్పుడు, యాక్టింగ్ చేసేటప్పుడు అన్నిటి కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? అందుకే చెప్తున్నాను, ఫ్రేమ్ నాలెడ్జ్ ఉండాలి, టైమింగ్ నాలెడ్జ్ ఉండాలి. చూసారు, రెండు ఒకటే టైమింగ్లో పెట్టడం, తీసుకోవడం అనేది ఒకటే టైంలో జరగాలి. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేశారా? కొంచెం రైట్ సైడ్ పర్సన్, క్యూబ్ ఎవరైతే తీసుకుంటున్నారో కొంచెం తొందరగా తీసేసుకున్నాడు కదా. సో మనం ఏం చేస్తామంటే తీసుకునేది ఎక్కడుందో అక్కడ మనం కొంచెం స్లో మోషన్ యాడ్ చేసుకుందాం. ఓకేనా? ఒకసారి చూద్దామండి. అసలు కొంచెం జూమ్ చేసి చూద్దాం. మాస్క్ యానిమేషన్ చేసుకుంటున్నాను జూమ్ చేసుకొని. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. క్యూబ్ పెట్టే టైము, తీసుకునే టైము సిమిలర్గా ఉండాలి. ఏమాత్రం అటు ఇటు అయినా దొరికేస్తాం. అక్కడ నేను కట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనోడు ముందే ఇచ్చేస్తున్నాడు. కొంచెం స్లో మోషన్ ఇచ్చుకుంటున్నాను 50%. సో కొంచెం స్లోగా అదనమాట. సో పెట్టిన తర్వాత మనోడు తీయాలి. ఇక్కడ సరిపోయింది 50%. ఓకే, మాస్క్ యానిమేషన్ ఇక్కడ ఇచ్చుకోవాలి. చూసుకోండి, కొంచెం వెనక్కి వెళ్దాం. ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చుకుందాం. సో మాస్క్ ఉంది అక్కడ, ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే మనకి ఇంటరాక్ట్ అవుతుందో అక్కడ మాస్క్ అనేది యానిమేషన్ జరగాలి. ఓకేనా? ఒకసారి మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంటరాక్ట్ అవుతుంది అక్కడ, మాస్క్ చూడండి. ఓకే, అలాగా కీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీరు కొంచెం మాస్క్ అనేది జరుపుతూ ఉండాలి. ఓకే, మాస్క్ అనేది జరపాలి. సో ఇక్కడ తీసేసాడు కదా అని ఒకేసారి మాస్క్ అనేది రిమూవ్ చేయొద్దు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, మ్యాక్సిమం వచ్చేసినట్టే. సో మనం ఈ వీడియో నుంచి ఆ వీడియోలోకి ఎంటర్ అయిపోయామన్నమాట విత్ మాస్క్ యానిమేషన్. ఓకేనా? అక్కడ చిన్నది కనిపిస్తుంది కదా, ఫెదర్ అనేది తగ్గించుకుంటే సరిపోద్ది. కానీ ఒకసారి మాస్క్ కొంచెం జరిపి చూద్దాం.
ఓకే, ఆల్మోస్ట్ డన్. ఓకే, ఫెదర్ కొంచెం తగ్గిద్దాం. ఓకే ఓకే, అదనమాట. ఒక్కసారి చూడండి ఎలా వస్తుందో. సో మనం ఏం చేసాం, లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి మాస్క్ వేసాం కదా, ఒక్కసారి చూడండి ఎలా అవుతుందో. కింద ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో రైట్ సైడ్ కూర్చున్న పర్సన్, లెఫ్ట్ మీద ఉన్నది లెఫ్ట్ సైడ్ పర్సన్. ఒకసారి చూడండి, నేను కింద లేరు, ఒకసారి ఆపి చూస్తాను చూడండి. ఆపాను కదా, ఓకే. ఇటువైపు మాస్క్ అనేది అయ్యింది. ఇక్కడ చూడండి మాస్క్ అనేది ఎలా యానిమేట్ అయిందో చూడండి ఒకసారి. అక్కడ స్లో మోషన్ ఇచ్చాము, అదనమాట. సో మాస్క్ అనేది అలాగే యానిమేట్ అయింది. మెయిన్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్, ఫ్రేమ్ నాలెడ్జ్ ఉండాలి. ఎలా పడితే అలా రికార్డ్ చేస్తే అవ్వదు. మ్యాక్సిమం ప్రాక్టీస్ సెషన్ కాబట్టి స్ట్రైట్గా పెట్టి మీరు ప్రాక్టీస్ అనేది చేయండి, ఓకేనా. స్ట్రైట్గా కెమెరా పెట్టి రికార్డ్ చేసుకుని ప్రాక్టీస్ అనేది చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, మీ సబ్స్క్రైబే నాకు మోటివేషన్. ఇన్స్టాగ్రామ్లో నాకు ఎడిటింగ్ పేజ్ ఉంది, మాస్కింగ్ ఎడిట్స్. ఆ పేజ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అదేవిధంగా జగదీష్ వోకల్స్, అది నా సింగింగ్ అండి. సో మీరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే పెద్ద మోటివేషన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.